హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ హెయిర్ కూడా నా హెయిర్ లాగా మంచి షైనీగా సిల్కీగా అవ్వాలంటే నేను చూపించే హెయిర్ ప్యాక్ని ఒకసారి వాడి చూడండి. ఖచ్చితంగా మీ హెయిర్ అయితే మంచి షైనీగా అండ్ సిల్కీగా అయితే అవుతుంది. సో ఈ హెయిర్ ప్యాక్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు దేన్ని స్కిప్ చేయొద్దు, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అలోవెరా అయితే కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసిన అలోవెరాని అయితే 24 అవర్స్ అయితే నేను పక్కన పెట్టేసేస్తాను. ఎందుకంటే దాని నుంచి వచ్చే ఎల్లో కలర్ జెల్ అయితే హెయిర్కి అంత మంచిది కాదు. సో మీకు ఫ్రెష్ అలోవెరా దొరకకపోతే నార్మల్ అలోవెరా జెల్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా అయితే పీల్ చేసేసుకోవాలి. అలోవెరా జెల్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది హెయిర్ని సిల్కీగా అండ్ షైన్గా ఉంచడానికి అండ్ హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో మనం ఈ హెయిర్ ప్యాక్లో అయితే మనం ఏమి కెమికల్స్ అయితే యూజ్ చేయట్లేదు. మీరు కెమికల్స్తో ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే హెయిర్ ఇంకా డల్ అవుతుంది. ఆ కొంచెం సేపే మీకు హెయిర్ షైన్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక కప్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఉడకబెట్టిన రైస్. సో మీ హెయిర్ లెంత్ని బట్టి అయితే తీసుకోండి. నేనైతే 1 కప్ తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ అయితే కోకోనట్ ఆయిల్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఇవైతే హెయిర్ని డ్రై అవ్వకుండా హెల్ప్ అవుతుంది అనమాట కోకోనట్ ఆయిల్. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఆముదం అనమాట. సో చూస్తున్నారు కదా, తెల్ల ఆముదం కాదు ఇది. ఆముదం అయితే చాలా అంటే చాలా మంచిది. మీకు ఏమైనా హెడేక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పోతుంది అనమాట ఇది అప్లై చేసుకోవడం వల్ల. నేనైతే ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో దీన్ని తలకి అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 1 అవర్ అయితే ఉంచుకోండి. అంటే తలకి డ్రై అయిపోయిన తర్వాత అయితే హెయిర్ వాష్ చేయండి. అప్పుడే మంచి షైనీగా అండ్ సిల్కీగా అయితే ఉంటుందన్నమాట మీ హెయిర్. సో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.